సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్. పరమాచార్య పన్నీర్ సెల్వం మాజీ లోక్సభ సభ్యులు కంచి పన్నీర్ సెల్వం తరచూ పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకునేవారు. అదృష్టవశాత్తు కారు ప్రమాదం నుండి బయటపడి కోలుకున్నారు. ప్రమాదం తరువాత మహాస్వామి వారిని కలిసి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈయన ఒకసారి కంచిలోని కుమారకోష్టం సుబ్రహ్మణ్యుడికి విశేష అభిషేక ఆరాధన ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ దేవాలయ కుంభాభిషేకం కూడా జరుగుతుండేది. మహాస్వామి వారు రాజవీధిలో నడుచుకుంటూ అటువైపుగా వస్తున్నారు అని అతని స్నేహితులు చెప్పారు. పన్నీర్ సెల్వం వెంటనే బయటకు వచ్చి స్వామివారికి ఎదురేగి లోపలికి ఆహ్వానించాడు. అతన్ని చూసి స్వామివారు, సరిగ్గా సంవత్సరం క్రితం నువ్వు ప్రమాదం నుండి బయటపడ్డావు, అందుకనే మురుగనికి అభిషేకం చేయిస్తున్నావా, అది చూడటానికే నేను ఇక్కడికి వచ్చాను అని అన్నారు. అతనికి నిజంగా ఆ విషయం గుర్తు లేకపోయినప్పటికీ కేవలం తనని అనుగ్రహించడానికే స్వామివారు ఆ విషయం గుర్తుపెట్టుకుని ఇటుగా వచ్చారు అని ఆనంద పరవశుడయ్యాడు. ఒకసారి పన్నీర్ సెల్వం కొంతమంది ఏడీఎంకే అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ ప్రముఖుల్ని స్వామివారి దర్శనానికి తీసుకుని వచ్చాడు. అప్పుడు స్వామివారు అతన్ని ఆశీర్వదిస్తూ ప్రపంచ ప్రముఖులతో తిరిగే అవకాశాన్ని పొందుతావు అని ఆశీర్వదించారు. కొద్ది రోజుల తర్వాత పన్నీర్ సెల్వం కంచి లోక్సభ స్థానానికి పోటీ చేశారు. విజయలక్ష్మిని వరించాలని స్వామిని ప్రార్థించాడు. ఓట్ల లెక్కింపు రోజున కూడా స్వామివారి వద్దకు వచ్చి ప్రార్థించాడు. లెక్కింపు ముగిసి ఫలితాలు ప్రకటించేసరికి మధ్యరాత్రి అయ్యింది. పన్నీర్ సెల్వం గెలుపొందినట్టుగా ప్రకటించారు. మరుసటి రోజు ఉదయం పరమాచార్య స్వామివారి దర్శనానికి రాగా స్వామివారు, నిన్ననే నువ్వు వస్తావని ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా మేల్కొనే ఉన్నాను అని చెప్పారు. తను చేసిన పొరపాటును తెలుసుకుని మహాస్వామి వారిని క్షమాపణలు కోరాడు. తర్వాత పార్లమెంటు సభ్యుల విదేశీ పర్యటనలో పాల్గొని చాలా దేశాలు వెళ్ళి ఎంతోమంది ప్రముఖులతో కలిసి తిరిగాడు. అనారోగ్య సమస్యల వల్ల తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ అమెరికాలో చికిత్స తీసుకుంటున్న సమయంలో వారి ఆరోగ్యం కోసం పన్నీర్ సెల్వం పరమాచార్య స్వామి వారికి ప్రార్థించాడు. అప్పుడు స్వామివారు అతనితో, కర్ణాటకలోని ఒక పల్లెటూరులో కొన్ని దేవతా విగ్రహాలు భూగర్భంలో పాతిపెట్టబడి ఉన్నాయి. వాటిని వెలికి తీసి దేవాలయం నిర్మించి ప్రతిష్ఠ చేయాలి. ఈ విషయం వారితో చెప్పు అని చెప్పారు. స్వామివారి ఆదేశానుసారం ఈ విషయాన్ని అమెరికాలో ఉన్న ఎంజీఆర్ భార్య విఎన్ జానకి గారికి చేరవేశారు. ముఖ్యమంత్రి గారి సహాయంతో వాటిని వెలికి తీసి దేవాలయంలో ప్రతిష్ఠ చేశారు. పూర్తిగా స్వస్థులైన తర్వాత ఎంజీఆర్ పరమాచార్య స్వామి వారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అందించిన వారు రాజు, కంచి విద్యాశాఖ అధికారి, మహాపెరియవళ్ దర్శన అనుభవంగళ్. కంచి పరమాచార్య వైభవం నుండి గ్రహించబడింది. ఇక్కడ ఈ కథలో ఈ ఘటనలో ఒక మంచి సందేశం ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో దేవాలయాల కూల్చివేతలు వాటి పట్ల అపచారంగా ప్రవర్తించడం కనిపిస్తోంది. ఎక్కడో పాతి పెట్టబడి ఉన్నటువంటి విగ్రహమూర్తుల్ని తీసి దేవాలయ ప్రతిష్ఠ చేయమని చెప్పి పరమాచార్య వారు సూచించడం, దాని ఫలితం అనుభవంలో కనబడింది. ఈనాడు దేవాలయాల పట్ల అపచారం చేస్తున్న వాళ్ళకి ఈ ఘటన దృష్టిలో పెట్టుకోవాలి. అంటే రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. పాపం చేస్తే చెడు కర్మ, పుణ్యం చేస్తే శుభకర్మ తప్పక ఉంటాయి.